ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నా. ఇట్స్ వెరీ హెల్దీ అండ్ ఇది వెరీ క్విక్ అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇది వెరీ టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది ఈవినింగ్ స్నాక్స్ చేయబోతున్నాను. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు, క్యాబేజ్ అండ్ తురిమి పెట్టుకున్న క్యారెట్ అండ్ ఇది సాబుదానా వేడి నీటిలో నానబెట్టి ఉంచాను. ఓకేనా? చూడండి, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాము. అందులో ముందు తురిమి పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ యాడ్ చేసుకుందాం. చూడండి, ఇవి వేడి నీటిలో నానబెట్టి పెట్టుకున్న సాబుదానా యాడ్ చేసుకుందాం. చూడండి, బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది స్మాష్ చేసి వీటిని కూడా యాడ్ చేసుకుందాం. చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇది అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే తురిమి పెట్టి అల్లం కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు టేస్టీ తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ బ్లాక్ పెప్పర్ కూడా యాడ్ చేసుకోండి. నాకైతే బ్లాక్ పెప్పర్ ఇంట్లో అవైలబుల్గా లేదు, సో నేను క్రష్ చేసి యాడ్ చేసుకుంటా. నెక్స్ట్ కొద్దిగా ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ బైండింగ్ కోసం నేను కొద్దిగా గోధుమ రవ్వ యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది యాడ్ చేసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటాయి. చూడండి, నేను క్రష్ చేసి పెట్టుకున్న పెప్పర్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని అన్నిటినీ హ్యాండ్తో మిక్స్ చేసుకొని ఆలు పేస్ట్ అంతా బ్లెండ్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. నాకు తెలుసు, సో అది నేను స్పూన్తో మిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమం మీకు వీలైతే హ్యాండ్తో కూడా మిక్స్ చేస్తే నీట్గా కలుస్తుంది. ఈ వెజ్ బాల్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. టేస్టీగా ఎంజాయ్ చేస్తారు. సో సంథింగ్ ఏదో హెల్తీగా పెట్టాలి అనే ఒక కాన్సెప్ట్తో నేను ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు బయట స్నాక్స్ అవి అట్రాక్ట్ అవ్వకూడదు కదా, సో మనం ఇంట్లో ఇలాంటి ఐటమ్స్ ఏమైనా తయారు చేసి పెట్టామనుకోండి, వాళ్ళు బయట ఫుడ్కి అట్రాక్ట్ అవ్వరు. చూడండి, నేను ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. వీటిని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుందాం. నేనైతే గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ గ్రీన్ చిల్లీస్ కన్నా బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకుంటే బాగుంటుందని నేను ఇలా చేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే గ్రీన్ చిల్లీస్ కూడా చిన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోవచ్చు. చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ప్యాన్ హీట్ చేసుకుందాం. మీకు కావాలి అనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేనైతే షాలో ఫ్రై చేసుకోవాలనుకుంటున్నాను, బికాస్ షాలో ఫ్రై ఇస్ వెరీ హెల్దీ. అప్పుడప్పుడు డీప్ ఫ్రై తినటం వల్ల పెద్ద ఏం ప్రాబ్లం కాదు, బట్ నేనైతే షాలో ఫ్రై ప్రిఫర్ చేస్తున్నాను. సో మీకు కావాలి అనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేయటం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా యాడ్ చేసుకుంటాను. ఇందులో ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మళ్ళీ బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కావాలి అంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటే చాలు. చూడండి, టేస్టీ క్రంచీ బాల్స్ రెడీ అయిపోయింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.